నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసి. రైట్. నక్షత్రాలు ఇంకొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, మీరు చెప్పవలసినవి. వివాహం ఆలస్యం అవుతోంది పిల్లలకి అనంటే ఏంటి గ్రహస్థితి ఎలా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది? వివాహ ఆలస్యం విషయాల్లో ఎలాంటి రెమెడీస్ ని ఫాలో చేస్తే గనక దీనికి సంబంధించిన ఉపశమనం ఉంటుంది అని అనుకోవచ్చు? ఖచ్చితంగా వివాహానికి ఆలస్యం అంటే జాతకంలో ఉండే వివాహంలో జాతకం ఎలా ఉంది, జాతకంలో ఉన్న యోగం ఎలా ఉంది, వీళ్ళకి వివాహ సమయం ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందన్న. ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని మనం రెమెడీస్ ఫాలో చేద్దామన్నా ఫస్ట్ మన జాతకంలో యోగం లేదనుకోండి, ఇంకేమవుతుంది? ఆ పరిహారాలు మనం చేసాం కానీ అవలేదని చాలా మంది అంటుంటారా. అది అవ్వడానికి కారణం ఏంటంటే పరిహారం చేసి ఖచ్చితంగా అవుతాం. పరిహారం చేస్తే మన యోగం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పరిహారానికి ఖచ్చితమైన ఫలితం వస్తుంది. ఫలితం వస్తుంది, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎంతో కొంత మొత్తం ఫలితం నమ్మి చేస్తే మొత్తం ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే యోగం లేదనుకోండి, అది అవ్వదు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాతకం చూపించుకోవాలి. అందరూ ఏం చేస్తారంటే పెళ్లి ఫిక్స్ అయ్యాక జాతకాలు చూపిస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది జాతకం చూడండి, అమ్మాయిది అబ్బాయిది పొంతం చూడండి అని అడుగుతా తప్ప, మా అమ్మాయి జాతకం యోగం ఉందా, ఎలా ఉంది, మా అబ్బాయి జాతకం యోగం ఉందా, బాగుందా, పెళ్లి వివాహం అయ్యాక వాడు బాగుంటాడా అని అడగరు. పొంతం చూడమని మాత్రం అడుగుతారు ఫోన్ చేసి. సో పొంతం ఒకటి చూస్తే అసలు పర్సనల్ జాతకం చెక్ ఉండా పొంతం చూసేసి సరిపోయిందని చేసేసుకోమంటే ఎంతమంది చేసుకుని విడిపోయిన వాళ్ళు ఉన్నారు, చేసుకున్నా కొంతకాలం కాపం చేశాక విడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి విషయానికి ఏంటంటే మనం చూడవలసిన జాతకాల్లో పరిశీలనగా ఫస్ట్ పిల్ల వయసుకు వచ్చింది, పెళ్లి చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ అమ్మాయి జన్మకుండలి మొత్తం జాతకం చక్రం వేయించి ఎప్పుడు వివాహం చేయొచ్చు, ఎలా ఉంది కాలం, ఎలాంటి వాళ్ళు వస్తారు, ఎలాంటి అబ్బాయి వస్తారు, ఎలాంటి అమ్మాయి వస్తుంది అనేది వాళ్ళు వివరంగా తెలుసుకోవాలి తల్లిదండ్రులు. ఇది వాళ్ళ ఫస్ట్ బాధ్యత. తర్వాత పెళ్లి వయసు వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లకి ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇంత పసుపు నీళ్ళలో వేసి స్నానం చేయాలమ్మా ప్రతిరోజు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరికైనా సరే. ఎందుకంటే ఇవాళ అందరూ సమానత్వం అయిపోయింది. ఒకప్పుడు అమ్మాయిలే చేయాలి, ఒకప్పుడు అబ్బాయిలే చేయాలని ఉండేది. ఇప్పుడు అలా లేదు, సమానత్వం అయిపోయింది. అబ్బాయిలతో పాటు మేము ఏం తక్కువ లేదని చెప్పి పిల్లలు అన్ని నేర్చుకుంటున్నారు, అన్ని పనులు చక్కగా చేసేస్తున్నారు. ఏంటి వాళ్ళతో పాటు ఫ్లైట్లు నడిపిస్తున్నారు, వాళ్ళతో పాటు అన్ని పనులు చేస్తున్నారు కదా. సో అందుకని ఇప్పుడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా కావాల్సింది అంటే ప్రతి పెళ్లి వయసు రాగానే స్టార్ట్ అయిందంటే ఇంత చిటికెడు పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేయాలి. బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఫంక్షన్స్కి వాటికి ఏంటంటే బాగా తయారై వచ్చినప్పుడు ఇంటికి రాగానే దిష్టి తీపించుకోవాలి, కంపల్సరీ తీపించాలి. అబ్బాయి అయినా తీపించుకోవాలి, అమ్మాయి అయినా తీపించాలి. ఎందుకంటే ఈ అబ్బాయి పెళ్లికి ఉన్నాడు అంటే 100 మంది చూస్తారు, బోల్డ్ అని కళ్ళు. అమ్మాయి అయితే మరి చూస్తారు, అమ్మాయి అందంగా ఉంది, బాగుంది, పెళ్లి చేసుకుందాం లేదా ముందు అమ్మాయి అయితే బాగుంది, అందంగా ఉంది. తర్వాత ఇవి ఉద్యోగం చేస్తారు, ఎంత సంపాదిస్తారు, అబ్బో సంపాదిస్తున్నారా, ఎంత సంపాదిస్తాడా, ఎంత మంచిగా ఉందా అని అంటే అది నెగిటివ్ ఎనర్జీ. సో దిష్టి తగిలేస్తుంది. సో ఖచ్చితంగా వీళ్ళు బయటికి వెళ్ళాము అంటే ఖచ్చితంగా మనం దిష్టి తీయించుకోవాలి. ఇది అలవాటు చేసుకోవాలి. అది చిన్నపిల్లలు ఏంటమ్మా చేదస్తాం అని అనకూడదు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళని కాదు, దిష్టి అనేది ఎవరికైనా దిష్టే. అది నాకు దిష్టి పడుతుంది, దిష్టి దానికి పట్టదు అనేది ఉండదు. కరెక్ట్. సో మనం వెళ్ళే పద్ధతి, మనం మాట్లాడే విధానం బట్టి చాలా మంది బాగా మాట్లాడతారు అని అంటే అది కూడా దిష్టి వాళ్ళకి. అప్పుడు వాళ్ళ వాక్కుపోయే అవకాశం ఉంటుంది. బాగా దిష్టి పడితే వాళ్ళు ఎక్కువ సరిగా మాట్లాడలేకపోవచ్చు, అది కూడా ఇబ్బంది ఉంటుంది. అలాగే పెళ్లి విషయంలో పెళ్లిడికి వచ్చామని చెప్పి ఎప్పుడైతే ప్రామగంట చేస్తామో ప్రతిరోజు వాళ్ళకి దిష్టి తీసేసి ఆ దిష్టి ఆ ఉప్పుని తీసుకుని నీళ్ళలో వేయాలి. మళ్ళీ అది ఉప్పు తీసుకుని మళ్ళీ కాలువలో అట్లా వేయకూడదు. ఉప్పు నీళ్ళలో వేసి ఆ నీళ్ళు కరిగిపోయిన తర్వాత ఆ నీళ్ళని మట్టిలో పోయాలి. మట్టిలో అంటే ఒక కుండీ పెట్టుకొని కుండీలో పోయాలి, మొక్కలో కాకుండా. మొక్కలో వేయకూడదు. ఎందుకంటే మొక్కలో వేయడం వల్ల మళ్ళీ ఆ నెగిటివ్ మొక్క తీసుకొని మళ్ళీ మొక్కకి ఏమవుతుంది కదా. అందుకని ఓన్లీ మట్టి కుండీ, ఒక సపరేట్ కుండీ ఒకటి పెట్టుకొని. అంటే ఇవాళ రోజు మనం అందరం ఉండేది అపార్ట్మెంట్స్, సో అందుకని బయట పారేయడానికి బాగుండదు. సో ఒక మట్టి కుండీ సపరేట్ పెట్టి ఒక బాల్కనీలో వారికి ఆ కుండీలో ఆ నీళ్లు పొద్దున్నే వెళ్ళి ఆ నీళ్ళు పోసేయచ్చు. ఈ విధంగా వీళ్ళు చేయాలి. తర్వాత గణపతి ఆరాధన చేయాలి ప్రతి ఒక్కరు, అబ్బాయి అమ్మాయి. వివాహానికి అది ఏ విఘ్నమైనా అవ్వాలి, ఏ విఘ్నమైనా తొలగాలి అంటే మనకి
కంపల్సరీ గణపతి ఆరాధన ఉండాలి అక్కడ. సో గణపతిని ఎక్కువ ఆరాధన చేసే అవకాశం వీళ్ళకి ఎప్పుడు గణపతి ఆలయానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం తమిళనాడు టెంపుల్స్, తమిళనాడు వైపు వెళ్ళామనుకోండి, అడుగడుగునా ఒక గణపతి ఆలయం ఉంటుంది. అసలు చూసారా మామూలుగా మీరు? అవును. ప్రతి అడుగునా గణపతి ఆలయం ఉంటుంది, అవును. అవును. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది. మురుగా మురుగా అంటూనే ఉంటారు. మురుగా మురుగా అని అంటూ ఉంటారు కదా. సో ఎందుకు వాళ్ళు అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు వాళ్ళకి. సో గణపతిని ఆరాధించాలి, ఏ పనైనా అవుతుంది ఫాస్ట్గా. సో గణపతి ఆరాధన వీళ్ళు బాగా నేర్చుకోవాలి. గణపతి శ్లోకాలు, గణపతి మంత్రాలు, గణపతి ఏం చాలా మంది కీర్తనలు పాడతారు కదా చక్కగా, చాలా శ్రావ్యంగా బాగుంటుంది. అలాంటి కీర్తనలు వీళ్ళు నేర్చుకుని వాళ్ళు నచ్చింది ఏదో ఒకటి పొద్దున్నే లేవగానే స్నానం ఆచరించి తర్వాత ఒక గణపతి ప్రార్థన చేసుకొని వాళ్ళకి వచ్చిన శ్లోకమో పాటో ఏదో ఒకటి ఆయన ముందు పాడి ఆయనకి అసలు పూజ చేసి ఆయనకి పండు ఫలమో నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టి బయటికి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడైనా ఉండండి, హాస్టల్లో ఉంటున్నారు, తీసుకెళ్ళండి హాస్టల్లో చిన్న గణపతి విగ్రహం పెట్టుకోండి, లేదా చిన్న చిన్న గణపతి ఫోటో పెట్టుకోండి. ఆ గణపతి ముందు నించొని కాస్త ప్రార్థన చేసి పూజ చేయండి. ఎప్పుడైతే అలా చేస్తామో ఖచ్చితంగా వివాహాలు అవుతాయి, సకాలంలో అవుతాయి అన్ని పనులు. అసలు అవ్వదు అనేది ఉండదు. ఇవి చేయకపోవడం వల్ల, ఈ నియమాలు పాటించకపోవడం వల్ల వివాహాలు ఆలస్యంగా అవుతున్నాయి. ఇది మెయిన్ ప్రాబ్లం. ఇది పెద్దవాళ్ళు నేర్చుకోవాలి, పిల్లలకి నేర్పించాలి. ఎవరైతే ఈ వీడియో వింటారో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకొని వాళ్ళ పిల్లలు చెప్పాల్సిందే. ఇప్పుడు దాకా మేము చేయలేదు అన్నట్టు చేయండి. ఇక గ్రహస్థితి విషయం గురించి మాట్లాడుకున్నా, లేకపోతే నక్షత్రాల గురించి మాట్లాడుకున్నా, ఎవరికి ఈ వివాహం ఆలస్యం, వివాహంలో జాప్యం అవుతోంది అని అంటే ఏ నక్షత్రాల వాళ్ళకి ఏమైనా ఉంటుందా, లేకపోతే గ్రహస్థితి ఎలాంటి రోల్ ని ప్లే చేస్తుంది? అన్ని నక్షత్రాలకి ఉంటుంది వివాహ జాప్యం అనేది. ఎందుకంటే యోగ కాలం లేకపోతే వాళ్ళకి, ఆ నక్షత్రనాథులు యోగించకపోతే, వీళ్ళ దశలో కానీ అంతర్దశలో కానీ ఆ యోగ కాలం లేదు అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆలస్యం అయిపోతుంది. ఇప్పుడు 30 ఏళ్ళకి యోగిస్తారు అనుకోండి, 30 ఏళ్ళకి పెళ్ళి అవుతుంది చాలా మందికి. 35 ఏళ్ళకి యోగిస్తుంటే 35కి అవుతున్నాయి, 40 కంటే 40కి అవుతున్నాయి. సో ఈ ప్రతి విషయంలో ఏంటంటే వీళ్ళ జాతకం ఎప్పుడు చూపించాలంటే ముందే చూపించాలి. ఒక 16 ఏళ్ళు రాగానే, అంటే మనం పూర్వం ఏంటంటే 12 ఏళ్ళు రాగానే మగపిల్లాడికి జాతకం చూపించేవాళ్ళు. మా అబ్బాయి ఎలా చదువుతాడు, ఎలా రాణిస్తాడు, ఏ ఏ వాళ్ళు ఇండియాలో ఉంటాడా అమెరికాలో ఉంటాడా అడిగేవాళ్ళు. అదో పద్ధతి ఉండేది, అది పూర్తిగా మానేశారు. పెళ్లి ఫిక్స్ అయిన మాత్రమే అప్పుడే పొంతలు చూడండి అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత జనరల్ గా ఒక ఉపాసన శక్తి ఉన్న వాళ్ళు వెళ్ళి ముహూర్తం పెట్టించుకోవాలి. ఈ ముహూర్త బలం అనేది ఏంటంటే ఎవరు పెడితే వాళ్ళతో ముహూర్తం పెట్టించేసుకుంటే కాదు. ఒక ముహూర్త బలం అనేది ఒక ఉపాసన శక్తి. వాళ్ళకి ఒక ఉపాసన శక్తి ఉండి ఆ ముహూర్త బలంతో వాళ్ళతో పెట్టిస్తే ఆ వివాహం ఎటువంటి ఇబ్బందులు రాకుండా వివాహం అవుతుంది, ఆ కాపురం చక్కగా నిలబడుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత పెళ్లిలో సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు, మంచి వాళ్ళు, మన కుటుంబంలో మడి ఆచారం పాటించే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు విస్తర వేసి వడ్డించాలి. వాళ్ళు వడ్డించట్లేదు, అదొక పెద్ద దోషం. ఇప్పుడు వివాహాలు అయ్యి డివోర్స్ అవుతున్నాయి, మళ్ళీ రెండో వివాహానికి అవుతుంది, మళ్ళీ మూడో వివాహం అవుతున్నాయి. ఎందుకు రీజన్ అంటే అక్కడ అన్న సంతర్పణ అయినప్పుడు వాళ్ళ అమ్మాయి ఎంత బాగా మంచి ఫుడ్ పెట్టారు, ఎంత బాగా గౌరవించారు, ఎంత మర్యాద ఇచ్చారు, ఆ పెళ్లికి వెళ్తే వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు అనేసి రిసీవింగ్ బాగుంటుంది, గిఫ్ట్లు బాగుంటాయి, పెళ్లి అంగరంగ వైభవంగా బాగుంటుంది. భోజనాల దగ్గర మాత్రం చాలా వెరైటీస్ పెట్టేసి ఒక బఫేలా పడేస్తున్నారు చూడండి. అక్కడ చాలా మంది నచ్చట్లేదు అది. పెద్దవాళ్ళకి అయితే అసలు ఏం తినాలో తెలియదు, అసలు తెచ్చే వాళ్ళు ఉండరు. పెళ్లికి వచ్చి పెద్దవాళ్ళని ఆస్వాదించాలి, వాళ్ళ చేతులతో ఆస్వాదిస్తే ఆ కాపురం చల్లగా 100 ఏళ్ళు బతుకుతుందంట. సో వాళ్ళకి ఏం తినాలో తెలియట్లేదు. సో ఎవరు తెచ్చేవాళ్ళు ఉండరు, ఎవరు బిజీ వాళ్ళు ఎవరు పెట్టుకుని తినేసి వెళ్ళిపోతుంటారు. సో అలా కాకుండా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక టేబుల్స్ వేసి అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఒక, అంటే ఇప్పుడు ఎలాగ క్యాటరింగ్ ఇంత డబ్బు ఖర్చు పెడతాం కదా, ఇంకొంత డబ్బు ఖర్చు పెట్టి బాబు పెద్దవాళ్ళందరికీ భోజనాలు వడ్డించండి, వచ్చిన వాళ్ళ మర్యాదగా అడగండి, ఏం తింటారండి, ఏం వడ్డించమంటారు, ఏం పెట్టమంటారు, ఇక్కడ ఉన్నాయి, ఇవి ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళంత ప్రేమగా రిసీవ్ చేసుకుంటాం. వాళ్ళ పెళ్లి అంత బ్రహ్మాండంగా ఉంటుంది, అంత వాళ్ళ కాపురం అంత హాయిగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. డెఫినెట్ ఇవి చేయాలన్న మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకు వచ్చేస్తున్న ఇన్ని కేసులు, ఇన్ని డివోర్స్ కేసెస్ వినటం ఏంటి, అసలు చాలా కామన్ అయిపోయింది, పెద్దగా పట్టించుకోవట్లేదు కూడా. డివోర్స్ ఇది వరకు రోజుల్లో విడాకులు తీసుకుంటారు, చాలా పెద్ద అవమానం, అసలు జీవితంలో అంతకంటే దారుణమైన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం చాలా క్యాజువల్ గా తీసుకుంటున్నారు, చాలా అయిపోయిందండి. ఇట్స్ నాట్ కరెక్ట్. ఒకసారి పెళ్ళయిందంటే అంతే ఇంకా. అవును, అలా ఉండాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మార్పులు చేసుకోవాలి. ఒకటి జాతకం విషయంలో వాళ్ళు పరిశీలన చేసినప్పుడు ఒక జ్యోతిషి కాదు, ఓ 10 మంది జ్యోతిషులతో డబ్బులు ఖర్చు పెట్టండి, ఏం కాదు. ఏమంటే కుదిరిందా జాతకం, వీళ్ళిద్దరు కాపురం బాగుంటుందా, మా అమ్మాయి జాతకం ఎలా ఉంది, ఆ అబ్బాయి జాతకం ఎలా ఉంది, ఆ అమ్మాయి జాతకంలో సౌభాగ్యం ఎలా ఉంది, సంతాన భాగ్యం ఎలా ఉంది అని అడగండి వివరంగా. సో డబ్బుకి మనం డబ్బు వేలకు వేలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నాం, ఫోటోగ్రఫీస్ ఖర్చు పెడుతున్నాం, డెకరేషన్ కి ఖర్చు పెడుతున్నాము, ఇంత ఖర్చు పెడుతున్నాం. దీనికంటే కన్నా జ్యోతిషులు 10 మందికి పెట్టండి డబ్బులు, వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే బ్రాహ్మణుడికి ఇచ్చిన పుణ్యం వస్తుంది.
ఆ పుణ్యఫలం వస్తుంది. కాకపోతే మీకు ఒక క్లారిటీ వస్తుంది చేసుకోవాలా వద్దా అనేది. సో దాన్ని బట్టి అప్పుడు మనం ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. మీరు జ్యోతిష్కులు అని అన్నారు కాబట్టి చెప్తున్నా, లోభత్వం అంతా జ్యోతిష్కులకి ఈ పండితులకి పురోహితులకి ఇవ్వడం దగ్గర వస్తుంది. ఏ డెకరేషన్ దగ్గర లోభత్వం చూపించరు, వీడియోగ్రఫీల దగ్గర లోభత్వం చూపించరు. పండితులకి ఇవ్వడానికి మాత్రం మరి పెళ్లి క్రతు బ్రహ్మస్థానంలో కూర్చొని చేయించి ఆయన సంతృప్తికరంగా వెళ్ళాలి, ఆయనకు గౌరవం ఇవ్వాలి. ఇవన్నీ పోవటం వల్లనే విపరీతమైన వినాశకాలే విపరీత బుద్ధిలాగా రకరకాల బుద్ధులు. పెళ్లిలో సదస్వం జరుగుతుంది. ఆ సదస్వం దగ్గర వేద పండితులు అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు దంపతుల్ని. అది అది ఎంతమంది ఆచరిస్తున్నారు, అసలు ఆచరిస్తున్నారు? ఒకవేళ ఉంటే ఎంతమంది వింటున్నారు? ఒక వేద పండితులు వచ్చి ఆస్వాదిస్తామంటే వాళ్ళు పెట్టే భోజనాలు పెట్టే వాళ్ళు మరీ ఆచారం ఎక్కడ ఉంది? సో ఇవన్నీ ఏర్పాట్లు లోపాలు అయిపోయి ఏదో ఒక సంగీత్ ఫంక్షన్ అని, ఒక మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్ అనేది ఒక మీనింగ్ లేకుండా అయిపోయింది. ఎవరి మీద వేస్తున్నారు, దేనికి వేస్తున్నారు, ఎందుకు వేసుకుంటున్నారు? ఇలాంటివన్నీ కూడా అంటే చేసుకోవచ్చు, సరదాలు ఇవన్నీ ఆనందాలు. వాళ్ళ ఎవరి ఆనందం వాళ్ళది, ఎవరు నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. పెళ్లి అనేది జీవితంలో ఒకసారి జరుగుతుంది, అది ఆనందంగా చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ చేసుకున్నప్పటికీ కూడా ఈ ఖర్చులో ఖర్చు ఇది కూడా చేయాలి. ఈ పద్ధతుల్ని ఈ వ్యవహారాన్ని వాళ్ళు చూసుకోగలిగితే ఖచ్చితంగా ఆ కాపురం నిండు 100 ఏళ్ళు హాయిగా ఉంటుంది. అన్ని ఫోటోగ్రాఫ్స్ పెట్టుకొని రేపు డివోర్స్ అయిపోయింది అనుకో, ఆ ఫోటోగ్రాఫ్స్ ఏం చేస్తారు? ఏం పని చేస్తాయి? అది మార్పు రావాలి. చక్కటి విషయాన్ని తెలియజేశారు, రెమెడీస్ ని కూడా తెలియజేశారు. డెఫినెట్ గా ఫాలో చేసుకుని వివాహంలో జాప్యం ఉన్న వాళ్ళందరూ కూడా వాటి నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.